హే గాయ్స్! వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ 'గీతూస్ వరల్డ్'. సో, ఇవాళ వరలక్ష్మి వ్రతం కాబట్టి, మా ఇంట్లో వరలక్ష్మి వ్రతం పూజ ఎలా చేసుకుంటామో మీకు చూపిద్దాం అనుకున్నాను. అండ్ నేను మమ్మీతో పాటు కూర్చొని పూజ చేద్దాం అని అనుకున్నాను అనమాట. సో, దానికోసం అయితే నేను శారీ గూడా ఒకటి తీసుకున్నాను. మీరు ముందు వ్లాగ్ గనక చూడకపోయుంటే, ఆ వ్లాగ్‌లో నేను చూపిచ్చాను ఏ శారీ తీసుకున్నానో. అండ్ దానికోసం మా మమ్మీయే బ్లౌజ్ స్టిచ్ చేశారనమాట. ఇంకా ఆ శారీ ఇప్పుడైతే ప్రీ ప్లీటింగ్ చేయాలి. అండ్ నేను ఇప్పుడే హెడ్ బాత్ చేసొచ్చి స్కిన్ కేర్ గూడా చేసుకున్నాను. సో, ప్రీ ప్లీటింగ్ చేసుకుంటే నాకు కొంచెం ఈజీ అయితది శారీ కట్టుకోవడానికి. ఎందుకంటే మమ్మీ వంట జేయడము, లేకపోతే పూజకి రెడీ అవ్వడం ఇవన్నీ ఉంటాయి గదా! సో, నేనే కట్టుకుందామని అనుకుంటున్నాను. దానికోసం అయితే ఇప్పుడు శారీ ప్రీ ప్లీటింగ్ చేద్దాం. ఇది శారీ అనమాట. దీని ముందు వ్లాగ్‌లో కూడా మీకు చూపిచ్చాను. దీనికి బ్లౌజ్ వచ్చేసి గ్రీన్ వచ్చింది. బట్ నేను బయట సెపరేట్‌గా క్లాత్ తీసుకొని ఇట్లా కుట్టించుకున్నాను అనమాట మమ్మీతో. లైక్ స్లీవ్‌లెస్. ఎందుకంటే నేను కట్టేది ఒకసారో, రెండు సార్లో. సో, శారీలో బ్లౌజ్ మమ్మీ కుట్టించుకుంటే రిపీటెడ్ టైమ్స్‌గా కట్టొచ్చని జెప్పేసి. సో, ఇప్పుడైతే మనం శారీ ప్రీ ప్లీటింగ్ చేద్దాం. నా శారీ ప్రీ ప్లీటింగ్ అయిపోయిన తర్వాత ఇక్కడ మమ్మీ అమ్మవారిని రెడీ చేస్తుంటే మమ్మీకి హెల్ప్ చేస్తున్నాననమాట. మేము చాలా ఐటెమ్సే యూజ్ చేసాము ఈరోజు అమ్మవారిని క్రియేట్ చేయడానికి. ఎందుకంటే లైక్ ఇప్పుడు కొన్ని సామాన్లు ఎల్లారెడ్డిలో, కొన్ని సామాన్లు ఖమ్మంలో ఉండేసరికల్లా ఇంతకుముందు యూజ్ చేసినవన్నీ కూడా ఇప్పుడు అవైలబుల్‌లో లేవనమాట. సో, దానివల్ల అయితే యూజ్ చేసాము కొత్తవన్నీ కూడా. అండ్ ఏం యూజ్ చేసామో అంత ఐడియా లేకుండే. బికాజ్ లాస్ట్ ఇయర్ నేను ఇక్కడ లేను. నేను ఉన్నప్పుడు యూజ్ చేసినవి ఇప్పుడు ఇక్కడ లేవనమాట. అండ్ ఇంకా అమ్మవారి కోసం ఫేస్ ఇవన్నీ కూడా 2022లో తీసుకున్నాము. లైక్ బికాజ్ అప్పటినుంచే స్టార్ట్ చేసిందనమాట మమ్మీ ఇట్లా రెడీ చేయడము శారీ కట్టి. ఎందుకంటే ఇంతకుముందు కలుషం ఇట్లా దాంతోనే చేసేది. సో, ఇంకా మమ్మీ రెడీ చేసిన తర్వాత నేను ఎలా రెడీ చేశానో మీరు ఇప్పుడు చూసేయండి అమ్మవారిని. అండ్ ఎలా ఉందో నాకు కామెంట్ సెక్షన్‌లో కూడా చెప్పేయండి.
ఫైనల్‌గా మా ఇంట్లో పూజ అంతా కూడా అయిపోయింది. అండ్ వాయనాలు తీసుకోవడానికైతే అమ్మమ్మ, పిన్ని వాళ్ళొచ్చారనమాట. సో, పిన్ని వాళ్ళొచ్చినప్పుడు ఇది గూడా వచ్చింది బుడ్డిది. అండ్ దీనికి గూడా మమ్మీ అయితే వాయనం ఇచ్చింది. ఇక రాంగానే హాయ్ చెప్పు అనగానే ఎమ్మటే చెప్తుందనమాట. ఇది జనరల్‌గానే ఫుల్ యాక్టివ్. అండ్ మీకు షార్ట్ వీడియోలో కూడా చెప్పా గదా! రెడీ అవ్వడం చాలా ఇష్టం అని చెప్పేసి. అండ్ ఇట్లా పద్ధతులన్నీ గూడా చేపిచ్చుకోవడం చాలా ఇష్టము. మమ్మీ పూజ చేస్తున్నప్పుడు గూడా కుంకుమ, గంధం ఇవన్నీ పెట్టించుకుంటది. అండ్ వీళ్ళతో పాటు మేము గూడా ఎళ్ళాము అమ్మమ్మ వాళ్ళ ఇంటికి. సో, మామయ్య వాళ్ళ ఇంట్లో అత్తయ్య గూడా చేసుకుందనమాట. సో, వాళ్ళ ఇంట్లోనే ఈ విగ్రహం ఇదంతా కూడా మీకు చూపిద్దామని చెప్పేసి వీడియో తీశాను. అండ్ అలానే నా లైఫ్‌లోనే ఫస్ట్ టైమ్ నేను వాయనం తీసుకున్నాను. అది గూడా అత్తయ్య ఇచ్చింది. మమ్మీ ఎప్పుడు ఇచ్చేది గాదు. లైక్ నేనెప్పుడు అంత ఏమంటారు హడావిడిగా పార్టిసిపేట్ చేసేదాన్ని గాదు. రీసెంట్‌గా ఒక ఫ్యూ ఇయర్స్ నుంచే పార్టిసిపేట్ చేస్తున్నాను ఇలాంటి పూజలల్లో. సో, బికాజ్ అది గూడా కొత్త శారీ కట్టుకోవచ్చు. అండ్ పూజలో కూర్చోవడం ఇవన్నీ గూడా కొంచెం ఇంట్రెస్ట్ ఈ మధ్య వచ్చినాయన్నమాట దానివల్ల. అండ్ ఇక్కడ అత్తయ్య దగ్గరైతే తీసుకుంటున్న వాయనము అదే చెప్తున్నా వీడియోలో గూడా. లైక్ ఇదే నా లైఫ్‌లో ఫస్ట్ వాయనము నువ్వే ఇస్తున్నావు అని చెప్పేసి. ఇంక మమ్మీ వాళ్ళు, పిన్ని వాళ్ళు పిన్ని ఏమో అవునా అని అన్నట్టుంది. ఇంకా ఇక్కడ అయిపోయిన తర్వాత సో, మేమింత రెడీ అయినప్పుడు దాన్ని రెడీ చేయకపోతే అది ఊరుకుంటదా? ఇంకా ఆమెకు గూడా లంగా జాకెట్ ఏసి దాని మీద ఓణి వేసి మరీ రెడీ చేశాము. ఇంకా రెడీ చేస్తుంటే మీరే చూడండి ఎంత రెడీ చేపించుకుంటదో, ఎంత ఓపిక కూర్చొని రెడీ చేపించుకుంటదో. మీరు ఈ క్లిప్పింగ్స్ అన్నీ చూసి దానికి ఎంతో మేకప్ ఏసామా అని అనుకోనుండొచ్చు. బట్ లేదు గైస్ నేనేమైతే చూపిచ్చానో అవే వేశాను. లైక్ ఐలైనర్, మస్కారా, జస్ట్ ఒక లిప్ గ్లాస్. ఎందుకంటే కొన్ని ఫోటోస్, వీడియోస్ కూడా ప్లాన్ చేసుకున్నాం కాబట్టి ఆ అవుట్‌ఫిట్‌లో దానికోసం అని చెప్పేసి నేనే వేశాను. వాళ్ళ మమ్మీ అయితే అసలు ఇవన్నీ ఏం వేయదనమాట. అండ్ మీరు ఈ క్లిప్పింగ్స్‌లోనే చూస్తే మీకు అర్థమైపోయి ఉంటుంది. ఎంత ఓపికగా కూర్చొని రెడీ చేపించుకుంటుందో మాతో. ఇంక ఇక్కడ మమ్మీ అయితే దానికి జడ వేస్తుందనమాట. నేను జస్ట్ ఊరికనే కొంచెం జుట్టు కట్ చేసుకోవచ్చు కదా నానమ్మ అని అంటే అమ్మో అని గట్టిగా మొత్తుకుంది. ఎందుకంటే దానికి అస్సలు ఇష్టం ఉండదు. పొడుగు జడ ఇవన్నీ ఇష్టము. రెడీ అవ్వడం అయితే ఇష్టం గానీ ఫోటోస్ దిగడం, వీడియోస్ తీసుకోవడం ఇవన్నీ ఇష్టం ఉండదనమాట. బట్ నేను అవి ఇవి మాటలు చెప్పేసి ఫోటోస్ అయితే క్లిక్ చేశాను. అండ్ వీడియోస్ కోసం దానికి తెలియకుండా దాన్ని ఎలా కూర్చోబెట్టి నువ్వేం చేస్తావు? ఇలా చేస్తావు? అలిగినప్పుడు ఎలా పెడతావు మొఖము? అది ఇది అని అడిగి ఇట్లా వీడియోస్ అయితే తీసుకున్నాను కొన్ని క్యూట్‌గా. అండ్ వీడియోస్, ఫోటోస్ ఇవన్నీ అయిపోయిన తర్వాత మా ఇంటికైతే తీసుకెళ్ళిపోయాననమాట ఇద్దరిని కూడా. ఎక్కడికొచ్చినాం? షాప్. ఏం షాప్? ఐ డోంట్ నో. సోడా షాప్. ఏం షాప్? సోడా. తాగుతావా నువ్వు? తాగు. లైక్ ఇట్? నీకు నచ్చలేదా? ఓవర్ యాక్షన్. సోడా తాగు మాతో పాటు. ఓకే వద్దా అసలు తాగనంత తాగు. వీడు బాగానే తాగుతుండు. బాగున్నారా? యు లైక్ ఇట్? వాట్ ఈస్ దట్? ఆరెంజ్ జ్యూస్. చిన్నగా తాగు, గ్యాస్ వస్తుంది. వాళ్ళే దట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో గైస్. సో చూసారు కదా మా ఇంట్లో వరలక్ష్మి వ్రతం పూజ ఎలా జరిగిందో. మేము ఈ చిట్టి మహాలక్ష్మితో జరుపుకున్నాం అనమాట పూజ. సో మీకు గనక వీడియో నచ్చినట్లయితే లైక్, షేర్, subscribe Geetu's World. See you in the next video. Bye guys.